తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఉమామహేశ్వరం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. అచ్చంపేట మండలంలో ఈ క్షేత్రం ఉంది. ఉమామహేశ్వరం క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. దట్టమైన నల్లమల్ల అడవులలో ఉన్న ఈ క్షేత్రంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయాన్ని 1376వ సంవత్సరంలో మాధవ నాయకుడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామివారు ఉమాదేవి అమ్మవారితో కొలువై ఉన్నారు. ఉమామహేశ్వర క్షేత్రంలో వెలిసిన ఉమామహేశ్వరుడు స్వయంభులింగం. సుమారు 500 అడుగుల ఎత్తులో కొండదరికి ఒక మహాశిల ముందుకు వచ్చి కింద మహేశ్వరుడు వెలిశాడు. తర్వాత ఆలయ నిర్మాణం జరిగినప్పుడు ఆ మహాశిలే పైకప్పుగా గర్భగృహ అంతరాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడున్న ప్రధాన ఆలయానికి క్రీస్తు శకం 1407 ప్రాంతంలో బైరోజు నరసింహ ద్వారము చేయించి శాసనాలు చెక్కించినట్లు అవగతమవుతోంది. గర్భాలయములో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇతర దేవీ దేవతల ఉపాలయాలను ఇక్కడే ఉన్న పాపనాశనాన్ని దర్శించుకుంటారు. పాపనాశనంలో ఓ శివలింగం, దాని పక్క గంగామాత శిలారూపాలు దర్శనమిస్తాయి. ఈ పాపనాశనంలోని పవిత్ర జలాన్ని స్పృశిస్తే చాలు సమస్త సమస్యలు పోయి సుఖ సంతోషాలు స్వంతమవుతాయని చెబుతారు.